ఇంకా దిగజారిపోతున్న పరిస్థితిలో రాజకీయం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూటమి పార్టీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. అది పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళ తీరైనా, జోసెఫ్ రావణ్కి వాళ్ళ సపోర్ట్ అయినా, తర్వాత జగన్ గారి విషయానికి వద్దాం, వైజాగ్ టూర్ గురించి. దీని గురించి ఏం చెప్తారు సార్? వినపడుతుంది సార్? ఎస్ మాట్లాడు. ముందుగా ఏబిఎన్ వ్యూవర్స్కి, మీకు, మిత్రులు రవికిరణ్ గారికి, అలానే జనసేన మిత్రులకి నా నమస్కారాలు సార్. ఇవాళ మిత్రులు ఇద్దరు మాట్లాడారు. ఏం లేదు సార్, ఈ సమాజంలో సమర్థవంతంగా కులమతాల చిచ్చును ఎవరు రేపగలుగుతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళికలను సిద్ధం చేసుకొని దాంట్లో భాగంగా ఈ బచ్చలకూరి రావణ్ వీళ్ళందరినీ కూడా ప్రవేశపెట్టాడు. వీళ్ళకి మద్దతుగా ఎవరైతే సమర్థవంతంగా మాట్లాడతారు సిగ్గు విడిచి, అంబటి రాంబాబు అంటే కొడాలి నాని, పేరుని నాని, ఇలాంటి వ్యక్తులు సపోర్ట్. ఇందా మిత్రుడు చెప్పినట్టు కూడా బీజేపీ మిత్రులు మొదట కమ్మ అనగానే సన్ ఆఫ్ డానియల్ అని ఉన్నా కూడా కమ్మ అనగానే కొడాలి నాని గారు వచ్చేసి గుండెలు బాదుకున్నాడు. అది అయిపోగానే వెంటనే మళ్ళా అంబటి రాంబాబు వచ్చి మేము ఈ ఆధునిక సమాజంలో రావణ్ణి సమర్థిస్తాం, రావణ్ణి గెలిపిస్తాం. ఎంత సిగ్గుచేటండి! నిన్నగాక మొన్న మళ్ళా ఏదో ఆయన హే రామ సేవ రామ్ అని చెప్పేసి ఏదో మాట్లాడాడు, స్లోగన్ ఇచ్చాడు. ఆ స్లోగన్ ఇచ్చాడు. ఇంతలోకే అసలు నేను సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ అరే ఇట్లా కాదయా ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబు చెప్పాల్సిన వ్యక్తి రావణ్కి సాయం చేస్తే తప్పేంది, మేము సమర్థిస్తున్నామని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం, పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష ఉంటే మీరు వేరే విధంగా తీర్చుకోండి. అరే సమాజాన్ని అడ్డం పెట్టుకొని కులమతాలను చిచ్చు రేపి మీరు సమాజాన్ని, రాష్ట్రాన్ని, అభివృద్ధిని నాశనం చేస్తే ఎట్లా? అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది? అంబటి రాంబాబు ఏదో అదేమంటే నేను లా చదివాను, నేను మాజీ మంత్రిని అని మాట, ఇదేనా మీకున్న స్పృహ ఆ పార్టీకి? అరే జగన్మోహన్ రెడ్డి ఏమో రౌడీ షీటర్లో చనిపోతేనో, పోక్సో కేసులో నిందితులు చనిపోతేనో, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటేనో బెంగళూరు నుంచి చూడటానికి వస్తాడు. శాడిజంగా, ఆనందంగా 4 మాటలు మాట్లాడతాడు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. మళ్ళా యలహంక ప్యాలెస్లో శాద్దేరతాడు. ఇక వీళ్ళని వదులుతాడు, ఇక మీరు ఆడుకోండి అంటాడు వీళ్ళని. ఏంటి ఎటుపోతా ఉంది మీ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కక్ష మీరు ఈ రాష్ట్రాన్ని దిగజార్చి ప్రపంచ పటంలో దిగజారుస్తూ ఉన్నారు. మీరు సమాజంలో నేరస్తులు ఏం చేసినా మాకు జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి అండ ఉంది అని సగర్వంగా చెప్తా ఉన్నారు రౌడీలు. ఇవాళ నిన్న ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా, నాగార్జున యాదవ్ ఏదో అంటే తీసుకెళ్తే రిమాండ్ చెప్పారు. మరి ఎందుకు అది వాళ్ళ సాక్షి పేపర్లో కానీ, సాక్షి న్యూస్లో కానీ ఎక్కడా కూడా హైలైట్ చేయలేదు. అసలు వార్త రాయలే. అంటే రావణ వార్త రాశారు తప్ప వాళ్ళ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని ఎందుకు తీసుకెళ్లారు? సార్ రాంగ్ ఆర్ రైట్, ఒక న్యూస్ రావాలి కదా, మీరు ఎందుకు రాయలేదు? ఇవాళ దేనికి భయపడి రాయలేదు? మరి అప్పుడు యాంకర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసు కనీసం లైవ్ ఆపాలి కదా, ఒకసారి అనుభవించావు కదా. ఇదే నువ్వు మాట్లాడాల్సింది మీరు. అరే పవన్ కళ్యాణ్ బాత్రూమ్కు పోయినా భయమే మీకు, బయటకు వచ్చినా భయమే మీకు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు పోయి ఆయన సినిమా హీరోనండి. అరే గతంలో సినిమా హీరోలు అనేక మంది, అరే అక్కినేని నాగార్జున మొదలుకొని చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి యాక్టర్ ఏదో ఒక సందర్భంలో గాయపడటం, ముఖ్యంగా మోకాళ్ళు కానీ భుజాలు కానీ సర్జరీ అంతెందుకండి. యువగళంలో నారా లోకేష్ గారికి షేక్ హ్యాండ్లు ఇచ్చి భుజం ఇదైతే అదేదో ఊళ్ళో ఉండి ఎంఆర్ఐ తీసుకున్నారు కదా, స్కాన్ చేయించుకున్నాడు కదా, ఇవన్నీ సహజం. ఇది దాన్ని కూడా తప్పుపట్టం ఏంటండి? ఇందాక మిత్రుడు ఒకటి చెప్పండి, ఏం చెప్తా ఉన్నా, రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారికి ఏదో హెల్త్ ఇష్యూ వస్తే ఆయన విదేశాల్లో పోయి చేయించుకోమంటే నో అన్నాడు. నో అంటే ఏదో ఐక్యరాజ్య సమితిలో ఒక మెంబర్గా వేసి ఆయన బలవంతంగా రాజీవ్ గాంధీ పంపించి రాజీవ్ గాంధీ గారు అక్కడ చూపించి చేయించాడు. అది సార్ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల మధ్య ఉండాల్సినటువంటి అనుబంధం, కక్షలో కార్పణ్యాలు కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు
అతను ఏ విధంగా తయారు చేశాడంటే చాలా మనం మాట్లాడుకోవటం కూడా చాలా దారుణంగా ఆ పరిస్థితిలోకి ఉంది. నేరస్తులు నేరమయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మేము తలలు నరుకుతాం, అధికారంలోకి వస్తే మేము మిమ్మల్ని వేటాడి వెంటాడతాం, గొడ్డలతో నరుకుతాం, అరే మేము ఇది వస్తే దీనికంటే ఈ ప్రభుత్వం కంటే మేము మెరుగైనటువంటి ప్రయోజనకరమైన పథకాలు పెడతామని మాట్లాడాల్సింది పోయి మేము వస్తే ఒక్కొక్కరు నరికేస్తాము, చంపేస్తాము, ఇవా మీరు మాట్లాడాల్సింది. అరే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మహారాష్ట్ర సీఎం గారు చూసొచ్చారు. ఎందుకు చూసొచ్చారు మరి ఆయన? అంబటి రాంబాబు స్థాయి ఏంటి సార్ అసలు? అంబటి రాంబాబు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఒకసారి రేపల్లెలో ఎమ్మెల్యేగా గెలిస్తే రెండోసారి ఎమ్మెల్యే కావడానికి 30 సంవత్సరాలు పట్టింది అతనికి. 89లో ఎమ్మెల్యే అయితే 2019లో ఎమ్మెల్యే అయ్యాడు. మళ్ళా అతి కష్టం మీద. ఇతను ఒక రాజకీయ నాయకుడు, నోరుంది కదా అని చెప్పి మాట్లాడతాడు. అసలు అతనికి ఏమైనా క్యారెక్టర్ ఉందా, నైతికత ఉందా అతనికి ఏమైనా? నువ్వు మాట్లాడతావా? ఆయన ఆరోగ్యం. అరే చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడారు సార్? వాళ్ళ నాయకుడు రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఉరి తీయాలి, కాల్ చెయ్యాలి. వాడు కొడాలి నాని అయితే నైట్ నిద్రపోతే తెల్లారు మేల్కో ఉన్నాడా లేదా అని చెప్పి తట్టి లేపాలంట. సిగ్గుసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి వెంటనే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేదా? శ్రీనివాస్ గారు 2-3 సందర్భాల్లో ఆయన వయసు గురించి ఇంకెన్నాళ్ళు బతుకుతాడు ఇట్లా కూడా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి. అదే సార్ నేనేది, ఒక నాయకుడి చావు కోరుకోవటం ఏంటి? నువ్వు రాజకీయంగా బతకాలని కోరుకో అంతే తప్ప నువ్వు ఇప్పుడు అంబటి రాంబాబు నేను కొండల పిండి చేస్తాను అరెస్టు చేసుకోండి అని మాట్లాడాడు. అరే చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల్ని దూషించిన కేసులో అరెస్టు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టగానే అతను చేతులు కట్టుకొని దండం పెట్టి జడ్జి గారికి, అయ్యా నాకు ఇన్సోమ్నియా జబ్బుంది, అంటే నాకు నిద్ర పట్టదు రాత్రి, నాకు 70 ఏళ్ళు, నేను మాజీ మంత్రిని, దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి అని ఏడ్చాడు. ఇతను ఒక ధైర్యవంతుడు. మళ్ళా అంట అదే కేసులో తెలుగుదేశం నాయకులు అరెస్టు చేయలేదని రేపేదో పాకుడు యాత్ర పాదయాత్ర ఏదో చెప్తా ఉన్నాడు. డీజీపీ ఆఫీస్కు పాకుతా పోతాడంట. సిగ్గుసరం ఉందా? నిన్న పక్కన ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని, ఇటుపక్క రౌడీ షీటర్ అనే వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం పానుగంటి చైతన్య అని అతను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద రాడ్లు తీసుకొని దాడి చేస్తున్న దృశ్యాలు అందరం చూసాం. చెరొక పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకొని రాష్ట్ర కార్యాలయం మీద ఎవడైతే దాడి చేశారో వాళ్ళను కూర్చోబెట్టుకొని ఇది అన్యాయం అంటున్నాడు. ఏది అతని ఇంటి మీద నిరసన తెలియజేయట అది అన్యాయం అంట, అరెస్టు చేయలేదని పాకుడు యాత్ర పెడతాడంట డీజీపీ ఆఫీస్కి. సిగ్గుసరం ఉందా? నిన్న కాదు మొన్నే కదా పరిరక్షణ యాత్ర పేరుతో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సార్ కోర్టుకు పోయి రక్షణ పొందాం. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా బతికి బయటపడగలిగా. మేము కక్షపూరిత చర్యలు తీసుకోలేదు కాబట్టి. మీరు జగన్ దగ్గర మార్కులు పొందటం కోసం ఈ వారంలో కులాలను రెచ్చగొట్టామా లేదా? ఈ వారంలో మతాలను రెచ్చగొట్టామా లేదా? అంబటి రాంబాబు బాగా రెచ్చగొట్టాడా? పేర్ని నాని బాగా మాట్లాడా? కొడాలి నాని బాగా మాట్లాడా? కోడిగుడ్డు మంత్రి బాగా మాట్లాడా? ఇవి పోటీలు పెట్టుకొని వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలోనో తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి పిలిచి శబాష్. ఎందుకంటే గతంలో చూసాం, నేను సీనియర్ని సార్ నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని అడిగితే నువ్వు కొడాలి నానిలాగా అంబటి రాంబాబులాగా పేర్ని నానిలాగా తిట్టడం లేదు, పవన్ కళ్యాణ్ని తిట్టడంలా, కాబట్టి నీకు మంత్రి పదవి ఇవ్వను, నువ్వు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టాలి. ఇవాళ ఒక్కటే ఎజెండా సార్, కమ్మ కాపుల మధ్య ఘర్షణ లేదు, కాపు వర్సెస్ బీసీ. ఈ కూటమిని విడగొట్టాలి. ఈ కూటమిని విడగొట్టకపోతే బ్రతుకు లేదు. అతనికి ఒకటే భయం పట్టుకుంది సార్, అతనికి ఒకటే పిచ్చి. జగన్మోహన్ రెడ్డికి శాడిజం ఏంటంటే డబ్బు సంపాదించాలి, అధికారంలో ఉండాలి, జైలుకు పోకుండా ఉండాలి. నేను అది ఉండాలి. ఈ 3 కావాలి అంటే నేను రాజకీయాల్లో ఉండి అధికారంలోకి రావాలి. నువ్వు రాజకీయాల్లో ఉండి అధికారం నీకు రావటం అనేది కళ. అంతరించిపోయిన ప్రాంతీయ పార్టీల జాబితాలో ఈ విషయాలతో నీ వైకాపా ఇక చేరపోనుంది. రావణ విషయం కానివ్వండి, రౌడీ షీటర్ల విషయం కానివ్వండి. అరే నువ్వు మంచి కోసం ఏ రోజైనా వచ్చావా? అరే మీ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుణ్ణి అతి దారుణంగా చంపితే నువ్వు పొయ్యి చూసి అరే ఇది తప్పు అని అతన్ని సస్పెండ్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నావా? ఎందుకు ఊరేగిస్తే జైలు నుంచి వచ్చినప్పుడు
అదిగా సార్, మా అక్కని ఏడిపిస్తున్నాడని చెప్పి వాడు పాముల వెంకటేశ్వర రెడ్డిని వైకాపా కార్యకర్త రేపల్లెలో అని ఆ పసిబాలుడు 10వ తరగతి అబ్బాయి 8వ తరగతి అబ్బాయి అడిగితే అతని దారి కాసి కిడ్నాప్ చేసి గోతంలో చుట్టి పెట్రోలు పోసి ఈ వెంకటేశ్వర రెడ్డి సుబ్బారెడ్డి వెంకటరెడ్డి అనే వాళ్ళు అరే మాది మా ప్రభుత్వం రా, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రా అని పెట్రోల్ పోసి తగలబెట్టారు. కనీసం ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా